ఎస్ఏపిలో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. ఈ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఎందు పర్పస్ కోసం ఉపయోగిస్తాం, వీటిలో మీనింగ్ ఏంటో డిఫరెంట్గా ఉంటాయి. వాటిని క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, డన్. ఫస్ట్ వన్ చూడండి, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. పీపీటీ ఓకేనా, కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి మా. ఓకే, యా డన్. కనిపిస్తుంది సార్. ఓకే సార్, యా డన్. ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి టోటల్గా మనకి 6 ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్ అంటాం. ఓకే, డన్. సో ఫస్ట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ అంటే ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెస్ని సో ఎస్ఏపీలకి డిజైన్ ఆర్ మ్యాప్ చేయాలనుకుంటున్నారో అలాంటప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారు. సో నాన్ ఎస్ఏపి అంటే ఎక్సెల్లోనో, టాలీలోనో, క్విక్ బుక్స్లోనో, వింగ్స్లోనో, ఫోకస్లోనో ఏదో ఒక సాఫ్ట్వేర్లో మీ డేటా ఉంది. మీరు ఫస్ట్ టైం ఎస్ఏపి డేటా అనేది ఎస్ఏపిలోకి పంపించాలి, మ్యాప్ చేయాలనుకున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. సో అప్పుడు డైరెక్ట్ ఎస్ఏపి కంపెనీ ఏ ప్రాసెస్ని మెయింటైన్ చేయమని చెప్పిందంటే అసాప్ మెథడాలజీని మెయింటైన్ చేయమని చెప్పింది. ఓకే, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి టైం టేకింగ్ ఎలా పడుతుందంటే 1 year లేదా 1.6 months పడుతుంది. ఇంకా కంపెనీ క్లయింట్ యొక్క బిజినెస్ బట్టి 2 years అని అవ్వచ్చు, 10 months లోపల కంప్లీట్ చేయొచ్చు, 11 monthsలో అయినా కంప్లీట్ చేయొచ్చు, 8 monthsలో అయినా కంప్లీట్ చేయొచ్చు. బిజినెస్ సైజు బట్టి ఉంటుంది. ఎంప్లాయీస్ వచ్చేసి ఆ కంపెనీ యొక్క బిజినెస్ సైజు బట్టి 50 or 100 members వరకు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం. ఓకే, డన్. నెక్స్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఫర్ ది క్లయింట్, నెక్స్ట్ ఈజ్ టు ప్రొవైడ్ ద సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ టు ది క్లయింట్ ఫర్ డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సపోర్ట్ అనేది కంపల్సరీగా స్టార్టింగ్లో ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్కువ ఎంట్రీస్ పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి కొన్ని ఎర్రర్స్ కానీ ఇష్యూస్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఎండ్ యూజర్స్ టికెట్ బేస్డ్ మనకి రైట్ చేస్తారు టికెట్స్ని. అప్పుడు మనం వాటిని సాల్వ్ చేయాలి. ఇవి ఎక్కువగా ఎప్పుడు వస్తాయంటే లైక్ మంత్ ఆర్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో ఇవి ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్. ఎందుకంటే మనకి ఇయర్ ఎండింగ్లోనే వీటిని ఎక్కువగా మనం క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ డౌట్స్ వస్తాయి, బగ్స్ వస్తాయి, ఎర్రర్స్ వస్తాయి. అవన్నీ కూడా ఇయర్ ఆర్ మంత్ ఎండ్లోనే మనకి ఎక్కువగా వస్తాయి. అలాంటప్పుడు టికెట్స్ అనేది రైజ్ చేస్తారు. సో P1 ఆర్ P2 హై ప్రయారిటీ టికెట్స్, P3 ఆర్ P4 లో ప్రయారిటీ టికెట్స్ అని చెప్తాం. సో P1, P2 వచ్చేసి సో మ్యాక్సిమం 2 hours లేదా 6 hours లోపల కంప్లీట్ చేయాలి. ఎందుకంటే వర్క్ అనేది పెండింగ్లో ఉంటుంది. P3, P4 అయితే కొంచెం లేట్గా పే చేసినా సాల్వ్ చేసినా ఏం కాదు. వీటిని లో ప్రయారిటీ టికెట్స్ అని కూడా చెప్పుకుంటాం. తర్వాత ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్. రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, దీస్ ప్రాజెక్ట్స్ బిలాంగ్స్ టు మూవ్ ద కంపెనీ డేటా ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ అండ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఓకే, దీంట్లో 2 types ఉంటాయి, కంట్రీ రోల్అవుట్, కంపెనీ కోడ్ రోల్అవుట్. కంట్రీ రోల్అవుట్ అంటే ఏంటంటే ఇన్ దిస్ రోల్అవుట్ ప్రాజెక్ట్ we will copy the data from the existing company to a new country. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక కంపెనీ ఇంప్లిమెంటేషన్ చేశారు, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా మీ దగ్గర ఉంది. ఉన్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యూఎస్ఏలోనో లేదంటే లండన్లోనో సింగపూర్లోనో వేరే కంట్రీలో సేమ్ ప్రాసెస్తో బిజినెస్ ప్రాసెస్తో మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జరిగిపోయింది, ఒక కంపెనీకి ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది. అదే కంపెనీ మళ్ళీ వేరే కంట్రీలో కూడా మీరు లండన్లోనో సింగపూర్లోనో స్టార్ట్ చేస్తున్నారు. సో ఇదే ప్రాసెస్ని అక్కడ కూడా మొదలు పెట్టచ్చు. మళ్ళీ కొత్త ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఇదే బిజినెస్ ప్రాసెస్ని అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. దీన్నే కంట్రీ రోల్అవుట్ అంటాం. కంపెనీ కోడ్ రోల్అవుట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ కోడ్ ఉంది మీకు,
తెలంగాణలో ఒక కంపెనీ కోడ్, బెంగళూరులో ఒక కంపెనీ కోడ్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీకి ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది. అదే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ని తెలంగాణలో బెంగళూరులో కూడా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ ఉంటుంది. దీన్ని ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటారు. ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్, టాటా గ్రూప్ వచ్చేసి ఇండియాలో ఉంది. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది. అది యూఎస్ఏలో, లండన్లో, సింగపూర్లో కూడా సేమ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నాం. అప్పుడు ఈ కంట్రీస్లలో చేయొచ్చు. అదే కంపెనీ కోడ్, టాటా గ్రూప్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ కోడ్ ఉంది, అక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు. అదే ప్రాసెస్ని తెలంగాణలో కూడా చేయాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ ఎలా చేయాలనేది ఇక్కడ మీనింగ్. ఎస్ఏపి అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ అన్న. అప్గ్రేడేషన్ అంటే ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు ది న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్. ద డ్యూరేషన్ ఆఫ్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ కెన్ బి, ఎగ్జాంపుల్ వచ్చేసి ఈసీసీ 5.0 నుంచి ఈసీసీ 6.0కి ఇంప్లిమెంట్ అవ్వటం, లేదంటే ఈసీసీ 6.0 నుంచి ఎస్ఏపి ప్యూరీలోకి S/4HANAకి అంటే కొంచెం అప్డేట్ అవ్వటం. ఇది అప్గ్రేడేషన్ అంటాం. అంటే కొంచెం అప్డేట్ అవ్వటం, వర్షన్ అనేది అప్డేట్ అవ్వడాన్ని అప్గ్రేడేషన్ అంటాం. మైగ్రేషన్ అంటే ఎస్ఏపి ఈసీసీ సిస్టమ్స్ నుంచి S/4HANAకి అప్డేట్ అవ్వటం, ఇది మైగ్రేషన్ అంటాం. ఇట్ ఇన్వాల్వ్స్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్. సో ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఇప్పుడు మైగ్రేషన్ అన్నాం. ఇప్పుడు మేజర్ చేంజెస్ వస్తాయండి. మైగ్రేషన్లో అయితే మేజర్ చేంజెస్ వస్తాయి. ఇప్పుడు మనకి టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్కి మారడం, ఇది మైగ్రేషన్. అంటే వర్షన్ అనేది చేంజ్ అయ్యింది, కొంచెం డేటా అప్ అండ్ డౌన్ అవ్వకుండా మైగ్రేషన్ చేయడం. ఓకే, సో అలా చెప్పొచ్చు. అప్గ్రేడేషన్ అంటే కొంచెం న్యూ ఫీచర్స్ కొన్ని యాడ్ చేయడం, అదే వర్షన్లోనే కొన్ని యాడ్ చేయడం జరుగుతుంది. దీనికి టైమ్ ఆఫ్ సపోర్ట్ వచ్చేసి 3 to 9 months పడుతుంది. ఎంప్లాయీస్ 10 to 15 members వరకు అవసరం అవుతారు. నెక్స్ట్ ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్. హియర్ వీ కన్వర్ట్ ద డేటా ERP టు ERP. ఇప్పుడు టాలీ అనేది ERP, ఎస్ఏపి అనేది కూడా ERP. టాలీ ERP9 నుంచి టాలీ ఎస్ఏపి FICOకి కన్వర్షన్ చేయడం డేటాని. సో దీన్ని మనం ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్. వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ, వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ టేక్ ఓవర్. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, ఇప్పుడు లైక్ ట్విట్టర్ ఒక కంపెనీ. సో డేటా వరల్డ్ వైడ్ ఇచ్చేదానికి ఒక కంపెనీ లైక్ ఎలన్ మాస్క్. సో అతను ఏం చేశాడు, ట్విట్టర్ని టేక్ ఓవర్ చేసుకున్నాడు. అంటే ఎలన్ మాస్క్ది ఒక కంపెనీ, ట్విట్టర్ అనేది ఒక కంపెనీ. కంపెనీ కోడ్ టు కంపెనీ అంటే కంపెనీ టు కంపెనీ అంటే టేక్ ఓవర్ చేసుకోవడం, దాన్ని కంపెనీ టు కంపెనీ అంటాం. వన్ కంపెనీ కోడ్ టు అదర్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, మీకే 2-3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, లేదంటే మీకు ఒక కంపెనీ కోడ్ ఉంది, వేరే వాళ్ళ కంపెనీ కోడ్ ఉంది, మీరు వేరే వాళ్ళ కంపెనీ కోడ్ని టేక్ ఓవర్ చేసుకోవడం, అలా కూడా చెప్పొచ్చు. ఓకే, దీన్ని మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకుంటాం. మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్. వీటిని మనం వచ్చేసి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటాం. వీటిని మనం టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకుంటాం. క్లియర్? ఎనీ డౌట్స్ అండి దీంట్లో? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ గైస్? yes clear sir. యా, మా రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? యా, డన్.